తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తర్వాత అండి ఏదన్నా ప్రొఫెషన్కి ఒక డిసిప్లిన్ ఉండాలండి. తర్వాత నేను చూశానండి మెడ్రాస్లో ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆర్టిస్టులు ఆ ఫ్లోర్ని ఇలా అనుకుని ఎంటర్ అయ్యేవాళ్ళు. అది అంతా ఆ డిసిప్లిన్ అంతా రామారావు గారు నాగేశ్వరరావు గారి నుంచి వచ్చింది. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా రామారావు గారు తర్వాత డైరెక్టర్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో ఆయన, అలాగే తోటి నటినట్లకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు. భానుమతి గారిని ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన. తాతమ్మకర్ సినిమాకి భానుమతి గారు వస్తే ఆవిడ షాట్లను ముందు తీసేసి ఆవిడని పంపించేటప్పుడు కారు వరకు వెళ్ళి ఆవిడకి టాటా చెప్పి ఆవిడ వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చేవాడు ఆయన. తర్వాత మంగమ్మ గారి మనవడైన బాలకృష్ణ గారు పనిచేసింది. అవును, మంగమ్మ గారు, భానుమతి గారు ఉన్నారు అందరూ. అప్పుడు ఈ విషయం తెలిసి భానుమతి గారు చాలా గొప్ప నటీమణండి, ఆవిడ బహుముఖ ప్రజ్ఞావంతురాలు, ఆవిడతో మీరు చాలా మర్యాదగా గౌరవంగా ఉండాలి, ఆవిడ వెళ్ళిపోయేంత వరకు ఆవిడని కారు దగ్గర సాగనంపి ఆవిడకి బాయ్ చెప్పాలి మీరు, అది బాలకృష్ణ గారికి చెప్పారు. జాగ్రత్తలు చెప్పాడు. అయితే సార్ ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదు. నేను ఒక దగ్గర విన్నాను, మీలాంటి పెద్దలు క్లారిటీ ఇస్తే ఇది కాస్త నిజమేదో తెలుస్తుంది. ఇదే మంగమ్మ గారి మనవడు సినిమాకి భానుమతి గారు ఉంటారు. సో బాలకృష్ణ ఆమె మనవడుగా చేస్తే ఆమె ముందు ఎవరు అంటే ఎన్టీఆర్ గారు చెప్పేది ఏముంది, అంటే భానుమతి గారి గురించి కొత్తగా చెప్పేది ఏముంది. ఎన్టీఆర్ గారు చెప్పినా ఇంకో ఆర్టిస్ట్ చెప్పినా ఆమె ముందు ఏ యాక్టర్ కానీ ఎవరు కానీ ఆమె ఆరా ముందు నిలబడలేరు. అవును, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి వాళ్ళ అయితే సాధ్యమవుద్దాం, రంగారావు గారు అలాంటి వాళ్ళు సాధ్యమవుద్దాం. అవును, బాలకృష్ణ గారిని ఆ సినిమా చేయొద్దు, భానుమతి గారి ముందు ఎవరు ఆనము, నీ కెరీర్కి ఉపయోగపడదని ఎన్టీఆర్ గారు ముందు హెచ్చరించారని నేను విన్నాను. నిజమా అబద్ధమా? అది నిజమా అబద్ధమో నాకు తెలియదు, కానీ నేను విన్నది మాత్రం ఇది. ఓకే. ఎందుకంటే భానుమతి గారు ఆవిడ ప్రభంజనం, ఆవిడ ప్రభావం, ఆవిడ ప్రతిభ అందరికీ తెలిసింది. ఆవిడ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, పెద్ద హీరోలు కూడా జాగ్రత్తగా ఉంటారు. సో ఆ జాగ్రత్తతో తర్వాత భానుమతి గారు అంటే ఎందుకు అంత జాగ్రత్తగా ఉంటారంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఎన్టీ రామారావు గారి సినిమాలోకి భానుమతి గారు ఒక వేషం వేయాలి. ఆ వేషానికి డివి నరసరాజు గారిని పంపించారు రామారావు గారు. నరసరాజు గారు వెళ్ళి భానుమతితో మాట్లాడండి. డివి నరసరాజు గారు ఆ సినిమాకి రైటరు, చాలా పెద్ద మనిషి, జెంట్మెన్ ఆయన. సో ఏ ప్రొడక్షన్ మ్యాన్ పంపించకుండా పెద్దరికంగా ఉంటుందని ఈయన పంపించారు. పంపించి ఏమండి చెప్పండి పలానా వేషం ఆ క్యారెక్టర్ అదంతా చెప్పండి, మీరు వెళ్ళి చెప్తే వింటుంది ఆవిడ. తర్వాత రెమ్యునరేషన్ విషయం కూడా అప్పటికి రామారావు గారు 4 లక్షలు తీసుకుంటున్నారు. 4 లక్షలు తీసుకుంటే 4 లక్షలు చెప్పబాకండి, 2 లక్షలు అని చెప్పండి అని చెప్పి పంపించారు. పంపిస్తే నరసరాజు గారు వెళ్ళి మాట్లాడి అమ్మ ఇలా వేషం వేయాలి అది ఇది అని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత రెమ్యునరేషన్ విషయం నెక్స్ట్ డే వస్తే అమ్మ రెమ్యునరేషన్ మరి ఎంత మాట్లాడాలి కదా అని అన్నాడు. ఎన్టీ రామారావు గారు ఎంత తీసుకుంటున్నారు, దానికి 5,000 తక్కువేసి ఇవ్వండి అని చెప్పిందంట ఆవిడ. ఓకే, ఆమె రేంజ్కి తగ్గట్టు మరి హీరో కాబట్టి ఒక 5,000 కన్సెషన్ ఇచ్చింది ఆవిడ. సరే ఆయన ఆ నెక్స్ట్ డే 5,000కి తక్కువ 2 లక్షలు తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత ఇదిగోండి మీ అమౌంట్ అది ఇది అని అంటే భానుమతి గారు ఏం చేసింది, ఎన్టీ రామారావు గారు 2 లక్షలు తీసుకుంటున్నాడు కదా, ఇప్పుడు నాకు 1,95,000 ఇచ్చారు కదా అని ఈవిడ ఒక 5,000 ఇచ్చి ఈ 2 లక్షలు తీసుకుని ఆయన రెమ్యునరేషన్గా తీసుకొని నా సినిమాలో యాక్ట్ చేయమని చెప్పండి అని అంది. అప్పుడు 4 లక్షలు తీసుకునేటటువంటి ఎన్టీ రామారావు గారు 2 లక్షలకి యాక్ట్ చేయాల్సి వచ్చింది. చేశారుగా, అమ్మాయి పెళ్ళేదో సినిమా చేశారంట. సో అంటే ఆవిడకి అవన్నీ ముందే ఊహిస్తుంది ఆవిడ.
ఆవిడ చాలా తెలివైంది, బహుముఖ ప్రజ్ఞాశాలి అని అందుకే అన్నారా. సార్ ఏంటండి, ఒక సినిమాలో మిసం సినిమాలో ఈవిని తీసేసి సావిత్రిని పెట్టారు. తోడు నేడు సినిమాలో సావిత్రి ప్లేస్లో భానుమతి వచ్చి కూర్చుంది. ఇటువంటివన్నీ జరుగుతాయి సార్. అంటే అయితే మనం ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, అవును, మీరు చివరిగా ఒక మాట చెప్పండి. ఆయనతో కలిసి ప్రయాణించారు, ఆయన్ని చూస్తా ఆనందపడ్డారు, ఆయన స్టార్డమ్ దగ్గర నుంచి చూశారు. అవునవును, ఆయన ముఖ్యమంత్రి అవ్వడం చూశారు. అవును, ఆయన అంత రేంజ్కి ఎదిగిన తర్వాత ఏ రోజన్నా ఆయన కలిసారా మీరు? ఆయనతో మాట్లాడడం కానీ? ఏడ కలిసాము, ఫస్ట్ సినిమాతో భయపడితే ఆ భయం అలాగే ఉండిపోయింది. తర్వాత చిన్నాటి స్నేహితులు షూటింగ్ అయ్యేటప్పుడు ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు ఆయన చూడటానికి వెళ్ళాము ఏవిఎంకి. సో అప్పుడప్పుడు అలా చూడటమే ఆయన్ని. తర్వాత ఫంక్షన్స్లో చూడటం, అలాగే చూడటమే. తర్వాత ఎన్టీ రామారావుతో కలిసి పనిచేసేటటువంటి అదృష్టం నాకు దొరకలేదు. తర్వాత శోభన్ బాబు గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారితో సినిమాలు చేయటం తటస్థించింది. తర్వాత ఎన్టీ రామారావు గారిని, ఆ విగ్రహాన్ని, ఆ మనోహర విగ్రహాన్ని ఫంక్షన్స్లో చూడటమే. సార్ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయన యుగ పురుషుడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన డెఫినెట్గా అలాంటి గొప్ప వ్యక్తి గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. తర్వాత అలాగే మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, పద్మశ్రీ కాదు డెఫినెట్గా భారతరత్న రావాల్సిందే అని చెప్పేసి. అది నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము సార్. తర్వాత 2002లో ఎన్టీ రామారావు గారి మీద ఒక కవిత రాశాను నేను. అది చదివి వినిపిస్తాను, చెప్పండి. దానితో ఫినిష్ చేద్దాం. నాటి ప్రభంజనం ఎన్టీఆర్, తెలుగు కీర్తి కిరీటాన కోహినూరు వజ్రమా, రంగుల తెర వేలుపువై వెలిగిన నటరత్నమా, చరితార్థం నీ చరిత్ర చలనచిత్ర చరిత్రను, నటరాజ నర్తనం నీ నటనా కౌశలం, తెలుగు సంస్కృతి సభలు, తెలుగు సంస్కృతి ప్రభలు వెదజల్లిన తెలుగోడా, తెలుగు ఆత్మగౌరవాన్ని చాటిన ఓ మనగాడ, నాడు నాడు పయనించి ప్రతి నాడిని కదిలించి చైతన్యం నింపినావు, స్ఫూర్తిని రగిలించినావు, కొండనేని ఢీకొట్టే గుండె ధైర్యం ఇచ్చినావు, సర్కారును సృష్టించి మేలు ఏలికైనావు, అంబరమే అబ్బురుపడి సంబరాలు చేసింది, తెలుగు జాతి జయ పతాక వినివీధిని ఎగసింది, ఢిల్లీ నేతల గుండెలు గుబిళ్ళను మ్రోగాయి, ఉవ్వెత్తున ఎదిగినావు జాతీయ స్థాయికి. అద్భుతంగా ఉంది సార్. అంటే ఆ మనిషి గురించి ఇంత బలమైన మాటలు రాయడం, ఆయనకి అన్ని అలా అలంకారంగా కుదిరిని ఆ కవితలో మాట. ఎంత గొప్ప కవిత్వం, నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.